విజయవాడ మొగల్ రాజపురంలో అసలేం జరుగుతోంది? కలుషిత నీరు తాగడం వల్లే వ్యక్తి మరణించాడా? తుప్పు పట్టిన పైప్ లైన్ వల్లే నీరు కలుషితమైందా? ప్రజలు ప్రాణాలు పోతున్నా అధికారులు ఏం చేస్తున్నారు? మొగల్ రాజపురంలో కలుషిత నీరు బాధితులు ఏం చెబుతున్నారు? అధికారులు ఏమంటున్నారు? వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం, 24 మంది అస్వస్థతకు కలుషితం నీరే కారణమంటున్నారు స్థానికులు. నీరు కలుషితం అవుతుందని ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదంటున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఆసుపత్రి పాలవుతున్నామని బాధితులు వాపోతున్నారు. అయితే నీరు ఎక్కడ కలుషితం కాలేదని అధికారులు చెబుతున్నారు. కలుషిత నీరు తాగడం వల్లే తన భర్త, తమ్ముడు చనిపోయారని నాగమణి ఆరోపిస్తున్నారు. తన భర్తకు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవని, కలుషిత నీరు తాగడం వల్లే చనిపోయాడని ఆరోపిస్తున్నారు. తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కలుషిత నీరు తాగి విజయవాడలో ఒక ప్రాణం బలైపోయింది. మరికొన్ని ప్రాణాలు ఆసుపత్రిలో ప్రాణాల కోసం కూడా పోరాటం జరుగుతూ ఉంది. ఇక్కడున్న ప్రాంతాలు మొత్తం చూసుకుంటే కాక మొత్తం కూడా కొంచెం కలుషితంగా వాటర్ వస్తున్న ప్రభావం కూడా కనిపిస్తూ ఉంది. మనం ఏదైతే ఉన్నామో ఆ కలుషిత నీటికి బాధితైన బలైపోయిన దుర్గారావు భార్య దగ్గర ఉన్నాము. ఆమెను అడుగుదాము, ఎలా జరిగిందమ్మా అసలు ఈ ఘటన? 15 రోజుల నుంచి మురికి నీళ్ళు వస్తున్నాయండి. వాళ్ళు పట్టించుకోవాలి, ఇచ్చారు కంప్లైంట్, ఎవరో పట్టించుకోకపోతే మా ఆయనకి శనివారం లైట్గా అయినాక ట్యాబ్లెట్ వేసి ఆదివారం బాగా అయినాయి. బాగా అవుతే ఆరం డాక్టర్ని కలిసి ట్యాబ్లెట్లు అవి ఇప్పించినాక మధ్యాహ్నం నీరసం అయిపోయాడు. నీరసం అయిపోతే సెలైన్లు పెట్టించారు. రెండు సెలైన్లు పెట్టినాక 10ంటికి బాగా సీరియస్ అయిపోతే రోడ్డు దగ్గర రంగనాయకం అని హాస్పిటల్లో చేసామండి. చేసినాక నా వల్ల 11:30 అయిపోయింది. మా వల్ల కాదండి. ఒక ఆటో కానీ అంబులెన్స్ కానీ ఫోన్ చేస్తే మా దూరం అయిపోయింది, మేము రానన్నారు. ఆటో వాళ్ళు ఎవరు లిఫ్ట్ చేయలేదండి. కలుషిత నీళ్లు తాగడం వల్లే జరిగిందని చెప్పి ఇక్కడున్న మీరు చూపించిన డాక్టర్లు ఏమైనా చెప్పారమ్మా? ఈ నీళ్ళ వల్లే తేడా చేసిందమ్మా. ఆయనకి ఏ జబ్బు లేదండి, చక్కగా కాలు చేయి కొంచెం అప్పుడు పిడుసులు అవుతాయి. కానీ ఆయన ఆరోగ్యంగా ఉన్న శనివారం వరకు కూడా బాగానే ఉన్నాడు. ఆదివారం ఎట్లా జరిగింది. ఎన్ని రోజుల నుంచి వస్తున్నాయి అమ్మ ఈ కలుషిత నీళ్ళు అనేది? ఎన్ని రోజుల నుంచి వస్తున్నాయి? 15 రోజుల నుంచి వస్తుందండి. కానీ మా ఆయనకి ఒంట్లో బాగా నేను కొంచెం అటు ఇటు తిరుగుతున్నాను. ఇక్కడ వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చారు. మా ఆయన సీరియస్ అయ్యి మా ఆయన చచ్చిపోయినాక వీళ్ళందరూ బయట కాలనీ మొత్తం ఏ వాటర్ అమ్మా తాగేది? అసలు బయట నుంచి ఏమన్నా తెచ్చుకుంటారా? మేము అసలు బయట నుంచి వాడం, ఈ వాటరే వాడతాం. ఒక సంగతి కాదని మేము మట్టి ఈ వాటరే వాడతామండి. తాగటానికి కూడా ఈ వాటరే వాడతారా? తాగుతాకి అంటే స్నానానికంటే మొత్తం ఈ వాటరే వాడతామండి. ఈ నీళ్ళే వాడతాం, బయట నీళ్ళే. మేము బయట నుంచి కొనుక్కొత్తాం అనేది జరగండి. బాగున్నప్పుడు టిఫిన్ పోపుని తెచ్చుకుంటాం, ఇంట్లో వేసుకునేటప్పుడు. అంతేకాని ఆ నీళ్ళ వల్ల నీళ్ళు కూడా మురుకులు, నలకలు, అడుక్కొచ్చేవాడికి నల్ల మసిలాగొచ్చి. ప్రభుత్వాన్ని మీకు ఏం న్యాయం చేయాలని కోరుకుంటా ఉన్నారు? మా పిల్లోడికి నాకు ఏదన్నా న్యాయం చేయాలనుకున్నా. మాకు ఆధారం ఏమి లేదయ్యా, నాకు ఒంట్లో బాగోదు. ఏదన్నా ప్రభుత్వం దయచేసి నాకు ఏమన్నా న్యాయం చేస్తే నా కొడుకు అది నాకు కోరుకునేది. కలుషిత నీరు వల్లనే తన భర్త చనిపోయాడని చెప్పి భార్య నాగమణి చెబుతంతో పాటు, అంతేకాకుండా ఇక్కడున్న కాలనీల్లో కూడా చాలామంది కలుషిత నీరు తాగటం వల్ల విరోచనాలు, వాంతులు కూడా బాగా అవుతున్నాయి. వాళ్ళు కూడా హాస్పిటల్లో జాయిన్ అయ్యారని చెప్పి కూడా చదువుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మనం ఒకసారి చూసుకుంటే కనుక ఏదైతే ఇప్పుడు ప్రాణం బలైపోయిన ఎవరైతే ఉన్నారో అతను ఇంటికి మనం చూస్తూ ఉన్నాము. ఈ కుళాయి అనేది కూడా ఇక్కడి నుంచి జనరేట్ అవుతూ ఉంది. ఈ మోటార్ అనేది ఎక్కడి నుంచి అంటే ఏదైతే బయట నుంచి పంపు ఏదైతే ఉందో ప్రభుత్వం కనెక్ట్ చేసిన పంపు, అక్కడి నుంచే వాటర్ అనేది తీసుకుంటా ఉన్నామని కూడా చెప్తా ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. దాదాపుగా 15 రోజుల నుంచి కూడా ఇలా వాటర్ అనేది వస్తూ ఉందని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ప్రస్తుతం వాటర్ అనేది ఇప్పుడు ఫ్లో అయితే రావట్లేదు, కానీ 15 రోజుల నుంచి కూడా వాటర్ అనేది వస్తూ ఉందని చెప్తా ఉన్నారు. మనం ఈ పరిసరాలను కూడా చూసుకుంటూ వెళ్తే కనుక మొత్తం అన్నీ కూడా ఈ చనిపోయినాయి కాబట్టి ఇక్కడ మొత్తం కూడా బ్లీచింగ్ అనేది ప్రభుత్వం ఇప్పుడు చల్లటం అనేది మనం చూస్తూ ఉన్నాము. ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. ప్రాణం బలైపోయిన తర్వాత ప్రభుత్వం అనేది స్పందించడమే మనకి ఎప్పుడు దాఖలాలు కనిపిస్తూనే ఉన్నాయి. బయట కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మొత్తం కూడా నీటి నమూనాలను కూడా పరీక్షించడానికి అధికారులు కూడా వచ్చారు. ఇక్కడున్న ప్రతి ఇంటిని కూడా ఇక్కడ వారికి వెళ్తాం. ఇక్కడ ఆరోగ్య శాఖకు సంబంధించిన వారందరూ కూడా పరిశీలించడం, వాళ్ళందరూ యొక్క హెల్త్ కాన్షియస్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా పరిశీలిస్తూ ఉన్నారు. అధికారులు కూడా కొంతమంది వచ్చారు. సంబంధించిన నీటి నమూనాలను కూడా సేకరించడం జరిగింది. అధికారులు నగరపాలక సంస్థ కమిషనర్ కూడా వచ్చారు. ఆయన కూడా పరిశీలించి ఇక్కడ ఉన్న వివరాలని ఆయన కూడా తెలుసుకుంటా ఉన్నారు. ఎలా జరిగింది నీటి కాలుష్యం అనేది
ఎలా జరిగింది అనేది పరిసరాలు కూడా స్వయంగా తెలుసుకుంటా ఉన్నారు. ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఏంటి అనేది కూడా ఆయన చూస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మొత్తం చూసుకుంటే ఇక్కడున్న అధికారులతో కూడా మొత్తం క్లియర్గా ఆయన మాట్లాడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సురేష్తో మల్లికార్జున బిగ్ టీవీ విజయవాడ. నీటి నమూనాలను గుంటూరు ల్యాబ్కు పంపినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ చెప్పారు. రిపోర్ట్స్ వచ్చిన తర్వాతే అసలు కారణమేంటో తెలుస్తుందన్నారు. అప్పటి వరకు ట్యాంకర్ ద్వారా నీరు సరఫరా చేయిస్తామంటున్నారు. నగర వ్యాప్తంగా అన్ని వాటర్ ట్యాంకులను క్లీన్ చేయించామని ఆదేశించామన్నారు. ఈ మోగల్రాజ్పురం ఏరియాలో నిన్న మన దృష్టికి ఒక కేసు రావడం జరిగింది. ఒక మిడిల్ ఏజ్ పర్సన్ జాండీస్తో చనిపోయారు. అది ఒక కేసు వచ్చింది. కేసు వచ్చిన ఇమీడియట్ వెంటనే అదే వాటర్ పొల్యూషన్ వల్ల ఉందా లేదా అది మనం చెక్ చేయడం స్టార్ట్ చేసాము. ప్రిలిమినరీ రిపోర్ట్స్ అదే జాండీస్ వల్ల చనిపోయారు అది ఉంది. బట్ ఇది కాకుండా కోమార్బిడిటీస్ కూడా ఉన్నాయి. అంటే ఇది కాకుండా వేరే వ్యాధులు కూడా ఉన్నాయి. రెండోది, ఈ కేసు మన దగ్గర రిపోర్ట్ అయిన వెంటనే మనం 2 రకాలు మనం సర్వే స్టార్ట్ చేసాం. ఒకటి అంటే ఎక్కడైనా పైప్ లైన్లో లీకేజ్ ఉందా లేదా, రెండోది పైప్ లైన్ ఎక్కడైనా డ్రైనేజ్ ఉందా లేదా, ఇంకొక సర్వే అంటే మనం హెల్త్ సర్వే అంటే ఫీవర్ సర్వే అంటాం. అది ప్రతి ఇంటికి వెళ్ళి మనం సర్వే చేసాం. సో ఇక్కడ టోటల్ నెంబర్ అంటే ఆ ఏరియా చూస్తే టోటల్ ఒక 1000 హౌసెస్ ఉన్నాయి. టు బి స్పెసిఫిక్ 102 హౌసెస్ ఇక్కడ ఉన్నాయి. ఈ రోజుకి ఒక 218 తప్ప మిగతా హౌసెస్ అన్నీ మనం సర్వే చేసాం. అది కూడా ఎందుకు చేయలేదు అంటే డోర్ లాక్ ఉన్నాయి, వాళ్ళు ఇప్పుడు ఇంట్లో లేరు కాబట్టి మనం సర్వే చేయలేక